ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణది విలక్షణ శైలి. సినిమాల్లో అలవోకగా డైలాగులు చెబుతారు, కానీ నిజ జీవితంలో మాత్రం అందుకు విరుద్ధం. చాలా తడబడుతూ మాట్లాడతారు. అయినా సరే ప్రజలు ఆయనని ఇష్టపడతారు. అంతలా ఉంటుంది ఆయన పనితనం. అయితే రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటారు బాలకృష్ణ. అది కూడా ఏదో అరుదుగానే. అప్పట్లో అసెంబ్లీలో జగన్ తీరుపై ఎండగట్టే క్రమంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యల విషయంలో వైసీపీ హయాంలో జగన్ వ్యవహరించిన తీరును తప్పుబడుతూ మధ్యలో మెగాస్టార్ ప్రస్తావన రావడం వివాదాస్పదంగా మారింది. అయితే అక్కడి నుంచి స్పందించే విషయంలో బాలకృష్ణ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటున్నారు. తాజాగా ఆయన అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తన సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటించారు. ఈ క్రమంలో విలేకరులు జగన్పై స్పందించాలని కోరగా బాలకృష్ణ స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. మొన్న మధ్యన అమరావతి రాజధాని బదులు మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చిన జగన్ దానిపై ఒక్క వైసీపీ నేతలు తప్ప మిగతా వారంతా వ్యతిరేకించారు. అదో పిచ్చి ప్రతిపాదనగా తేల్చేశారు. జగన్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్కి గురయ్యారు. నెటిజన్లు ఆట ఆడుకున్నారు. చివరకు అనుకూల విశ్లేషకులు, మీడియా ప్రతినిధులు సైతం తప్పుపట్టారు. అయితే తాజాగా దానిపై స్పందించాలని విలేకరులు నందమూరి బాలకృష్ణను కోరారు. కానీ ఆయన తన స్పందన నోటితో తెలియజేయలేదు. అదో వెర్రి ప్రతిపాదన అంటూ సంకేతాలిచ్చారు. ముఖ కవలికలతో పాటు చాలా సింపుల్గా తీసి పక్కన పెట్టేశారు. కనీసం మాట్లాడకుండానే బాలకృష్ణ అలా స్పందించేసరికి అందరూ ఆశ్చర్యపడ్డారు. ఏదైనా అంశాన్ని కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం బాలకృష్ణకు అలవాటు. కానీ ఇటీవల ఆయన వ్యాఖ్యలను వివాదాస్పదం చేస్తున్నారు. అందుకే వీలైనంత వరకు మీడియాతో మాట్లాడడం లేదు బాలయ్య. తాజాగా జగన్ మావిగన్పై కూడా బాలయ్య తన సైగలతో సమాధానం చెప్పారు. చాలా సింపుల్గా, చాలా కూల్గా ఒకే ఒక్క ముఖ కవలికతో తేల్చి చెప్పడం విశేషం.